ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు మునుముందుగా భోగి పండుగ శుభాకాంక్షలు. ఈ రోజున యావత్ భారతదేశంలో సంక్రాంతికి ముందు రోజు వచ్చేటటువంటి భోగి పండుగ జరుపుకుంటున్నాం. భోగభాగ్యాలతోటి మనమందరం ఆనందంగా ఉండాలి అని మనం చేసుకునే పండగ భోగి. అయితే ఈ సంవత్సరం 14వ తేదీ భోగి పండుగ. సాధారణంగా ఎక్కువసార్లు 13వ తారీఖు వస్తుంది. ఈ సంవత్సరం మకర సంక్రమణం సాయంత్రం తర్వాత రావటం వల్ల 14వ తారీఖు పండగ చేసుకోకుండా 15 సంక్రాంతి చేసుకోవాలి అని ఎక్కువ మంది పంచాంగకర్తలు చెప్పినటువంటి మాట. అయితే దృక్సిద్ధాంతం అనే ఒక సిద్ధాంతం ఉంది. ఆ పంచాంగకర్తలు మాత్రం 14 పండుగ అంటున్నారు. అంటే వాళ్ళ లెక్క ప్రకారం మధ్యాహ్నం 3 చిల్లరకే సంక్రమణం జరిగినట్టుగా చెప్తున్నారు. కానీ మిగిలినటువంటి అన్ని పంచాంగాల్లో కూడా సిద్ధాంతం కాకుండా మిగిలిన పంచాంగాల్లో 15వ తారీఖే పండగ అని ఉన్నది. ఎక్కువ మంది అభిప్రాయం అది. కాబట్టి మనం కూడా 14 భోగి, 15 సంక్రాంతి, 16వ తారీఖు కనుమ పండుగ చేసుకుందాం. అయితే ఈ 3 రోజుల పండుగ మనకి చాలా ముఖ్యమైంది. ముఖ్యంగా తెలుగు వాళ్ళకి కొత్త అల్లుళ్ళు రావటం, ఇంటికి పండగ వాతావరణం, కొత్త గుడ్డలు, కొత్తగా వచ్చిన ధాన్యం, దానివల్ల వచ్చిన సంపద, అలాగే హరిదాసులు, గంగిరెద్దుల వాళ్ళు, బుడబుక్కల వాళ్ళు, అలాగే పెద్ద పెద్ద ముగ్గులు, ఆ ముగ్గుల మధ్య గొబ్బిళ్ళు, వాటిపైన అందమైనటువంటి గుమ్మడి పూలు, ఎన్నో విశేషాలు ఉన్నాయి. అయితే భోగం అనుభవించడం అంటే సుఖాలు అనుభవించడం అని అర్థం భౌతికంగా. ఈ భోగి పండుగ బాహ్యంలో చూస్తే శరీర పోషణ కోసం కావాల్సినటువంటి ఆహారాన్ని, సుఖం అనుభవించడానికి కావలసినటువంటి ధనాన్ని చేకూర్చేటటువంటి రోజు కాబట్టి దీనికి భోగి పండుగ అని పేరు. ఈ భోగి పండుగ వచ్చే సమయానికి భారతదేశం 80% మంది రైతు కూలీలే ఉన్నారు. అంటే వ్యవసాయం మీద ఆధారపడి బతికే వాళ్ళు ఉన్నారు. గ్రామాల్లో అందరూ అంతే. కాబట్టి ఈ భోగి పండగ వచ్చే ముందే వ్యవసాయదారులు పంటలన్నీ కోతలకు వస్తాయి. ఆ పంట అంతా ఇంటికి వస్తుంది. ఆ ఇంటికి వచ్చినటువంటి పంట జాగ్రత్తగా ధాన్యాగారంలో నిల్వ చేసి మళ్ళీ పంట వచ్చే వరకు వాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ సంతోషంగా ఆ ఆహారాన్ని భుజిస్తూ జీవితాలని ఆనందంగా గడుపుతారు. అంతేకాదు, వాళ్ళు తినటమే కాదు, 10 మందికి కూడా పెట్టడానికి ప్రయత్నిస్తారు. అలా వచ్చిన సంస్కృతే హరిదాసులు కానీ, గంగిరెద్దుల వాళ్ళు కానీ, బుడబుక్కల జాతి వాళ్ళు కానీ అందరికీ కూడా ఆనందకరమైనటువంటి పండగ ఈ సంక్రాంతి. అట్లాగే పండినటువంటి పంటలో తిండి గింజలకి ఎంత కావాలో అంత అట్టి పెట్టుకొని, అలాగే మరుసటి సంవత్సరం విత్తటానికి కావలసినటువంటి గింజలని విడిగా జాగ్రత్త చేసుకొని మిగిలినటువంటి పంటని విక్రయించటం వల్ల లభించినటువంటి ధనంతో ఆ సంవత్సర కాలం సుఖాలు భోగాలు అనుభవిస్తారు. భోగి
ఈ భోగి పండగ అని పిలవడానికి కారణం ఏంటి అంటే, మనిషి సుఖాలు అనుభవించాలంటే, భోగాలు అనుభవించాలంటే కావాల్సింది సంపద. అది ధాన్య సంపద, ధన సంపద, అన్నీ సంపదలే. ఆ వచ్చేటటువంటి కాలం ఈ సంక్రాంతి మాసం. అంతేకాకుండా ఉత్తరాయణ పుణ్యకాలానికి ప్రారంభ సూచనగా ఉండే ఈ భోగి పండగ బాహ్యంలో ఆరోగ్యాన్ని కూడా ఇచ్చేటటువంటి కాలం. అంటే ఈ పుష్యమాసం పూర్తయిన తర్వాత మాఘమాసం వస్తుంది. మాఘ శుద్ధ సప్తమి, రథ సప్తమి. సూర్యభగవానుడు దిశ మార్చుకునేటటువంటి కాలం. అప్పటి నుంచి కొద్దిగా ఎండ చురుక్కుమనిపిస్తూ మనకు ఆరోగ్యాన్ని మరింతగా ఇస్తుందన్నమాట. చలి బాధ పూర్తవుతుందని. ఇది బాహ్యంలో భోగి అయితే, ఆంతరంగా విచారణ చేస్తే భోగి పండగకు ఉన్నటువంటి విశేషం చాలా చాలా గొప్పది. దక్షిణాయన పుణ్యకాలం యొక్క చిట్ట చివరి రోజు ఇది భోగి. అంటే ధనుర్మాసానికి చివరి రోజు. మకర మాసం సంక్రాంతి రోజు ప్రారంభమవుతుంది. ఆ రోజు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. అయితే ఈ తిథి నాడు భోగి పండుగ రావాలి అనే నిర్ణయం ఎక్కడా ఉండదు. ఎందుకంటే ఇది సౌరమానం ప్రకారం వచ్చే పండగ. మిగతావన్నీ చాంద్రమానం ప్రకారం, తిథి ప్రకారం వస్తాయి, మాసం ప్రకారం వస్తాయి. ఇది అలా కాదు. సూర్య సంక్రమణాన్ని ఆధారంగా చేసుకొని ఈ పండగ వస్తుంది. వాస్తవానికి 12 సంక్రాంతులే. అంటే సూర్యుడు 360 రోజులు పూర్తయ్యేసరికి 12 రాసులు తిరిగి వస్తాడు. ఒక్కొక్క రాశిలో 30 రోజులు ఉంటాడు. ఇది ధనుర్మాసంలో చిట్ట చివరి రోజు, ఈ భోగి పండగ రోజు. మనిషి ఆంతరంగా భోగం అనుభవించడానికి కావాల్సినటువంటి గొప్ప స్థితిని పొందుతాడు ఈ రోజు నుంచి. సూర్యుడి యొక్క తాపం పెరుగుతుంది, చలిపోతుంది. అలాగే ప్రతి మానవుడు కోరుకునేది మోక్షం. మరణానంతరం సంప్రాప్తిస్తుంది మోక్షం అని నమ్ముతాం. అటువంటి మోక్షాన్ని పొందడమే జీవితంలో నిజమైన భోగి అని మన పెద్దలు చెప్పారు. అటు ఆధ్యాత్మికంగా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని సంపాదించాలి అంటే మనం ఉపాసనా కాలం కావాలి మనకి. అంటే దక్షిణాయనం అంతా ఉపాసనా కాలం. అలా దక్షిణాయనంలో ఉపాసన చేసి చేసి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేసరికి నువ్వు చేసినటువంటి ఉపాసన ఫలించి తద్వారా భౌతికంగా సంపదలు లభించి భోగాలు అనుభవించడం ఒక ఎత్తు అయితే, ఆధ్యాత్మికంగా కూడా ఉన్నతిని సాధించడం అనేది మరొక ఎత్తు. అంటే ఉపాసనా కాలంలో లౌకికమైన కోరికలకు దూరంగా ఉండాలి. అందుకనే మనకి కార్తీక మాసం, మార్గశిర మాసం ఇవన్నీ కూడా దక్షిణాయనంలోనే వస్తాయి. అలాగే దేవీ నవరాత్రులు కానీ ఇవన్నీ మనకి దక్షిణాయనంలోనే వస్తాయి. అందుకనే దక్షిణాయనాన్ని ఉపాసనా కాలం అని పిలిచారు. ఉత్తరాయణంలో పోతే పుణ్యం, దక్షిణాయనంలో పోయాడే వీడు అని బాధపడుతుంటారు. అంటే ఏమిటి అక్కడ అర్థం, అంతరార్థం? దక్షిణాయనంలో వీడు వెళ్ళిపోయినాడు అంటే ఉపాసనా కాలాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయినాడు అని అంతరార్థం అక్కడ. అంతే తప్ప దక్షిణాయనం కూడా పుణ్యకాలమే. ఎందుకని? కార్తీకం ఉంది, ఆశ్వీజ్యం ఉంది, మార్గశీర్షం ఉంది. సాక్షాత్తు కృష్ణ పరమాత్ముడు తానే మార్గశిర మాసాన్ని చెప్పాడు కదా. అటువంటిప్పుడు చెడ్డకాలం ఎందుకు అవుతుంది? ఉపాసనా కాలం. అంటే ఉపాసనా కాలానికి చిట్ట చివరి రోజు ఈ భోగి పండగ. అలాగే
లౌకికమైన కోరికలు దూరంగా ఉండి ఆంతరంలో భగవంతుడికి దగ్గరగా ఉంటూ ఈశ్వరుణ్ణి భజించుకుంటూ ఉండటం సూచనగా మనమంతా భోగి మంటలు వేస్తాం. ఈ భోగి మంటల్లో అంతవరకు ఉన్నటువంటి పాపం అంతా నశించిపోవాలి, భస్మీపటలం అయిపోవాలి అనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది. ఈ భోగి మండల్లో కట్టెలు, ఆవు పేడతో చేసిన పిడకలు వేస్తాం. అంతేగాని మన ఇంట్లో మిగిలిపోయిన దిక్కుమాలిన వస్తువులన్నీ వేసి తగలబెట్టకూడదు. అది మంచిది కాదు. అంటే దాని అర్థం ఏంటి? లౌకికమైనటువంటి కామాన్ని తగలబెట్టేసి ఈశ్వరుడు పట్ల కామాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేయాలి అని అర్థం అన్నమాట ఈ భోగి పండక్కి. బాహ్యంలో పరమేశ్వరుడు ఇచ్చినటువంటి సంపదని పరమేశ్వర ప్రసాదంగా అనుభవించాలి. అంతే తప్ప నా ప్రతిభ వల్ల వచ్చింది, నేను కాబట్టి సంపాదించాను, ఇటువంటి అహంకారానికి లోను కాకూడదు. ఆ భోగి పండగ ఆ విధంగా చేసుకున్నప్పుడు ఆ భోగి మంటల్లో లౌకికమైనటువంటి మన కామములన్నీ కాలిపోయి ఈశ్వరుడు పట్ల కామం మాత్రమే మిగిలిపోవాలి. అంటే ఈశ్వరుడు పట్ల ప్రేమ. ఆ ఈశ్వర కామమే నిరతిశయమైనటువంటి భక్తిగా మారిపోతే ఆ భక్తి వల్ల చేసినటువంటి కర్మాచరణం వల్ల చిత్తశుద్ధి వల్ల మనకి పాత్రత కలిగితే, అంటే మనకు అర్హత కలిగితే, ఆ అర్హత వల్ల జ్ఞానం గనక లభ్యమైతే ఆ జ్ఞానం వల్ల మనం భోగులమవుతాం. ఇక్కడ భోగి అంటే ఈశ్వరుడితో భోగించుట అని. ఏంటి ఈశ్వరుడితో భోగించడం అంటే? మోక్ష సిద్ధి కలుగుతుంది అని అంతరార్థం. మనము గత 6 నెలలు దక్షిణాయనంలో చేసిన ఉపాసనానికి సిద్ధిని ప్రకటన చేసే అద్భుతమైన పవిత్రమైనటువంటి రోజుగా ఈ యొక్క భోగిని చెప్తాం. అందుకని ఈ పండగకి ఒక ప్రత్యేకమైన తిథి అనేది నిర్ణయం లేదు. దక్షిణాయనానికి చిట్ట చివరి రోజు ఏదైతే ఉంటుందో అదే మనకి భోగి పండగగా పంచాంగకర్తలు నిర్ణయం చేశారు. ఈ భోగి పండుగ నాటికి అమ్మవారి యొక్క అనుగ్రహం రేగు బండ్లలోకి ప్రవేశిస్తుంది. అదే బదరీ ఫలము అంటాం. అందుకే చిన్నపిల్లలందరికీ జాతకరీత్యా ఏమైనా ఇబ్బందులు ఉంటే, గ్రహాల వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటే వాటిని తొలగించటం కోసం వాళ్ళు చక్కగా ముస్తాబై కూర్చుంటే ఆ పిల్లలు వాళ్ళకి పెద్దవాళ్ళంతా ఈ భోగి పళ్ళు పోస్తారు. కారణం ఏంటి? పిల్లలు తమంతట తాము సాధన చేయలేరు, యజ్ఞయాగాదులు చేయలేరు, భగవద్భక్తి చేయలేరు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి ఆ గ్రహ బాధలు తప్పించటం కోసం ఆ ఇంట్లో ఉండేటటువంటి పెద్దలు రేగుబళ్ళు, చిల్లర పైసలు, బంతిపూలు, చెరుగ్గడ ముక్కలు, కొబ్బరి ముక్కలు అన్నీ కలిపి ఆ పిల్లల యొక్క శిరస్సుల మీద ఆ పదార్థాలన్నీ విడిచిపెడతారు. ఈ పదార్థాలు వాళ్ళ తల మీద నుంచి కిందకు పడిపోతే వాళ్ళకి ఆ గ్రహ పీడ తొలగిపోతుంది. వాళ్ళు సంతోషంగా ఆరోగ్యంగా జీవించటానికి ఉపయోగపడుతుంది. అంటే వాళ్ళకి ఆరోగ్యంగా జీవితాన్ని గడపటానికి ఏ అనారోగ్యం అయితే ప్రతిబంధకంగా ఉందో అటువంటివన్నీ తొలగిపోతాయి. వాళ్ళు ఉత్తరోత్తర జీవితంలో సంతోషంగా ఉండటానికి కావాల్సినటువంటి ఒక వ్యవస్థ ఏర్పాటవుతుంది మనం చేసే ఈ సత్కార్యం వల్ల. అందుకే గ్రహపీడ తొలగించుకోవటం కోసం అద్భుతమైనటువంటి రోజు భోగి పండుగ. అందుకని తప్పకుండా 5 సంవత్సరాల లోపు
పిల్లలందరికీ కూడా భోగి పళ్ళు పోయాలి. వాస్తవానికి 5 అన్నారు, కానీ 10 ఏళ్ల వరకు వాళ్ళంతా చిన్నపిల్లలే. 10 ఏళ్లలోపు ఆడ మగ దీంట్లో వ్యత్యాసం లేదు. ఎవరికైనా ఈ భోగి పళ్ళు పొయ్యొచ్చు. దానివల్ల వాళ్ళకి బాధించే గ్రహాల యొక్క పీడ తొలగిపోతుంది. ఇది ముఖ్యం. ఇక తర్వాత 30 రోజుల పాటు కాత్యాయని దేవిని ఉపాసించి, గోదాదేవి ఆండాళ్ తల్లి అంటామని, విష్ణు చిత్తుడి యొక్క కుమార్తె, 12 మంది ఆళ్వారులలో ఏకైక స్త్రీమూర్తి ఆ తల్లి. ఆ తల్లి శ్రీరంగనాథుణ్ణి వివాహం చేసుకోవాలి అని ఆలోచనతో ఉన్నది. తండ్రికి చెప్పింది. ఆమె ప్రతినిత్యము తాను తలలో ధరించినటువంటి మాలని అక్కడ శ్రీవెల్లిపుత్తూరులో ఉండే స్వామికి అలంకరించేటటువంటి ఒక సంప్రదాయంగా పెట్టుకున్నారు. ఒకానొకనాడు స్వామి కబురు పెట్టాడు. శ్రీరంగనాథ పెరుమాళ్ ఆ గోదాదేవిని, వాళ్ళ తండ్రిని, వాళ్ళ పరివారాన్ని వచ్చి నన్ను వివాహం చేసుకోవడానికి రమ్మను అని కబురు పెట్టాడు స్వామి. అప్పుడు ఈ పెరియాళ్వార్ అంటారు ఆయన్ని, విష్ణు చిత్తుడు. ఆ పెరియాళ్వార్ తనకి దొరికినటువంటి కూతురామె తులసి తోటలో దొరికింది. ఆ అమ్మాయిని వెంట పెట్టుకొని, పరివారం వెంట పెట్టుకొని చక్కగా శ్రీరంగనాథుడి దగ్గరకు వచ్చారు. ఆ వచ్చిన రోజు ఈ భోగి పండగ రోజు. ఆ రోజున అత్యంత వైభవోపేతంగా అమ్మవారికి వివాహం జరపడానికి ప్రయత్నించారు. అప్పుడు అమ్మవారు స్వామిలో ఐక్యమైపోయినటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజు ఈ భోగి పండగ. ఇప్పటికీ 30 రోజుల పాటు అనేక వైష్ణవాలయాల్లో ప్రతిరోజు ఒక పాసురం చొప్పున అనుసంధానం చేసి, చిట్ట చివరి రోజు ఈ 14వ తేదీ భోగి పండగ రోజు అమ్మవారికి, కృష్ణ పరమాత్మకి లేదా రంగనాథ పెరుమాళ్ళకి అన్నీ ఆయనే కళ్యాణం చేస్తారు. అదే గోదా కళ్యాణము అంటాం. వైభవోపేతంగా అన్ని గుళ్ళల్లో జరుగుతుంది. ప్రతి వైష్ణవాలయంలో జరుగుతుంది. మా ఊళ్ళో, మా రామాలయంలో, చీరాలలో కొత్తగా నిర్మాణమైనటువంటి కార్యసిద్ధి హనుమాన్ గుడిలో కూడా అక్కడ కార్యకర్తలు ఏర్పాటు చేశారు. అలాగే వేణుగోపాల స్వామి గుళ్ళో, వైష్ణవ దేవాలయాలన్నిటిలో ఈ గోదా కళ్యాణాన్ని ఏర్పాటు చేస్తారు. అలాగే కొన్ని చోట్ల ఈ భోగి పండ్ల కార్యక్రమాన్ని దేవాలయాల్లో నిర్వహించడం కూడా ఉంది సామూహికంగా. అక్కడ భగవత్ సన్నిధిలో చేయటం వల్ల ఆ కార్యక్రమానికి మరింత శోభ, మరింత పవిత్రత వచ్చే అవకాశం ఉంది. ఈ రోజున మా రామాలయం, నేనుండే జాండ్రపేటలో ఉండే రామాలయం వాళ్ళు కూడా రేపటి రోజు ఈ భోగిపళ్ళ కార్యక్రమం, గోదాదేవి కళ్యాణం, ఈ రెండు కూడా వైభవోపేతంగా నిర్వహించాలి అని తలంపు చేశారు. ఈరోజైతే ముగ్గుల పోటీ కూడా నిర్వహిస్తున్నారు. మా శ్రీమతి గారు వెళ్ళింది ఒక న్యాయ నిర్ణేతగా ఆ ముగ్గుల పోటీకి. కాబట్టి అంటే ఒక వైభవం అనేది ప్రతి పండగ వెనకాల ఉంటుంది. కేవలం ఆ పండుగ ఎందుకు జరుపుకోవాలి అనే విషయం తెలుసుకోకపోతే, కేవలం అదేదో అప్పచ్చులు, అరిసెలు ఇవన్నీ చేసుకొని తింటాం వరకే అనుకుంటే పెద్దగా ప్రయోజనం లేదు. పిండి వంటలతో పాటు పిండి వంటల కంటే ఎక్కువ విలువైనటువంటి ఈ యొక్క పండగ యొక్క వైభవాన్ని కూడా మనం తప్పకుండా తెలుసుకొని తీరాలి. యథాశక్తిగా మీతో ఈ భోగి పండగ వైభవాన్ని తెలియజేసే ప్రయత్నం చేశాను. స్వస్తి సర్వేషాం. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మోహనవాణి మదిని
चे